తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఆశీర్వదించే విధంగా కనిపిస్తుందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకు అండగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, టీచర్ల విషయంలో, మధ్యతరగతి వారి విషయంలో బీజేపీ కృషి చేసిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన నిరుద్యోగ సమస్య దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తాండవిస్తుందని, ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థలో ఉన్న భారత్ మోదీ కృషితో 5వ స్థానానికి వచ్చిందన్నారు. నిరుద్యోగ సమస్యను సంపూర్ణంగా నిర్మూలించే విధంగా బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పరంగా నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచాన్నే శాసించే అమెరికా అధ్యక్షుడు అమెరికాలో మోదీని సన్మానించిన విషయం చూశామన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు అసహించుకోవడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకోవడానికి 9 నెలలు పట్టిందన్నారు. 97% ఉద్యోగ కల్పన ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేట్ రంగంలో ఉంది కాబట్టి వాటికి ఊతమేయాలని చెప్పి మోడీ గారు చేస్తున్నటువంటిది మొత్తం దేశంలో యువతకంతా కూడా తెలుసు. అందువల్ల నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిరుద్యోగ యువతకి కేంద్ర ప్రభుత్వ పరంగా ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందో చూస్తూ ఉన్నాయి కాబట్టి, దాని ఫలితాలు మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి కాబట్టి, రాబోయే కాలంలో మరింత పటిష్టంగా అమలు చేసి నిరుద్యోగ యువతకి ఈ దేశ పురోగమనంలో భాగం చేసే బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేసి ఇవాళ పట్టభద్ర నియోజకవర్గంలో కూడా ఓట్లు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారత సగటు పౌరుడు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆమె ఇండియన్ అని గల్లెగిరి చెప్పేటువంటి స్థాయికి ఎదిగింది. అందువల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూసినాం, ఆయన ప్రజలకు తెలవడానికి, ప్రజలు అసహించుకోవడానికి కేసీఆర్ 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజ స్వరూపాన్ని తెచ్చుకోవడానికి, రేవంత్ రెడ్డి అసహించుకోవడానికి 9 నెలల కాలమే పట్టింది. ఇవాళ ఒకటే అనుకుంటున్న తెలంగాణలో కేసీఆర్ని మొత్తం సంపూర్ణంగా చూసినాం, అస్థి మసకాంతరం ఆయన చూసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా చూసినాం. ఇవి కాదు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, నిరుద్యోగ సమస్య తీరాలంటే, టీచర్ల సమస్యలు తీరాలంటే, రైతాంగ సమస్యలు తీరాలంటే, మహిళల సమస్యలు తీరాలంటే ఇవాళ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే సాధ్యమైనటువంటి భావన స్పష్టంగా ఉంది.